ముందు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి తెలంగాణలో. చాలా రోజుల తర్వాత మార్నింగ్ న్యూస్కి వచ్చిన, చాలా రోజులైంది. అసలు ఎన్నో విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్, ఇక మనం మొదలు పెడదామా? ఇక చెప్పుకోవాలంటే కుప్పకూలనున్న ప్రభుత్వం. ఇది ఎక్కడ ఇట్లాంటి వార్తలలో పత్రికలలో రాయరు. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కుప్పకూలబోతుందా? కుప్పకూలబోతోందా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎవరికి వారే యమునా తీరే. రాష్ట్రంలో లేని ముఖ్యమంత్రి, చదువుకోనికి ట్రైనింగ్కి పోయినటువంటి ముఖ్యమంత్రి, ఒకవైపు ఫోన్ ట్యాపింగులు, అది అయ్యేది లేదు, పోయేది లేదు, అరెస్ట్ అయ్యేది లేదు. ఏదో నువ్వు కొట్టినట్టే చేయరా భయ్, నేను ఏడ్చినట్టే చేస్తా, నువ్వు కొట్టినట్టు చేస్తా, ఏదో పాకిస్తాన్ యుద్ధానికి వెళ్తున్నట్టు, పాకిస్తాన్ మీదకి దండయాత్ర పోతున్నట్టు ఈ మొత్తం కూడా శోకచంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రావడం, కేటీఆర్ పోతుంటే జై కేటీఆర్ అనడం, హరీష్ రావు పోతుంటే జై హరీష్ రావు అనడం, అదేదో వాళ్ళు అరెస్ట్ అయిపోయినట్టు, ఈ రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసేసినట్టు ఇవన్నీ కూడా నడుస్తుందిలే, హై డ్రామా నడుస్తూ ఉంది. సరే, మనం కాసేపు అది పక్కన పెడితే తెలంగాణ క్యాబినెట్లో ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేనటువంటి ఈ క్యాబినెట్లో ఏం జరగబోతోంది? నిజంగా రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదండి, మంత్రులకు కూడా జర ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఎందుకయ్యా ఈ ఫ్రస్ట్రేషన్? ఒకవైపు బట్టి విక్రమార్క, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంకోవైపు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో వీళ్ళందరూ కలిసి ఎక్కడనో కొడుతున్నట్టు, ఏదో చేస్తున్నట్టు, ఆ మధ్య మధ్యలో తింటే శ్రీధర్బాబు కూడా వస్తాడు అనుకో, గది వేరే విషయం, ఏదో చేస్తున్నట్టు బాగా చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు మీకు తెలుసు కదా, మనం లేట్గా వచ్చినా లేటెస్ట్గా చెప్తాం ఏదైనా అని. బట్టి విక్రమార్క గారు మొన్న క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరినీ ప్రజాభవన్కి పిలుచుకొని మాట్లాడిండు. వీళ్ళందరూ ఏమంటారు? శ్రీధర్బాబు ఖండిస్తాడు, బట్టి ఖండిస్తారు, శ్రీధర్బాబు ఖండిస్తాడు, పొంగులేటి ఖండిస్తాడు, అందరు ఖండించి ఖండఖండాలుగా ముక్కలు చేస్తారు దాన్ని. కానీ అది వాస్తవం కాదా? ఎందుకు పెట్టిండ్రు మీటింగ్ అడిగితే రేవంత్ రెడ్డికి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలిసే పెడుతున్నాం, తెలియకుండా పెట్టట్లే. ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోతే ఉప ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టచ్చు. అమ్మయ్యా, ఇంకా నయం, మా బట్టి గారు ఇంకో మాట అనలే, ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోతే ఉప ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టచ్చని మాత్రమే అన్నాడు. అంతేగాని ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీలో నేను కూర్చోవచ్చు అన్న ఆలోచన ఏమైనా వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే బ్రదర్, ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోతే ఉప ముఖ్యమంత్రి వ్యవహారాలు నడిపించవచ్చు అని అన్నప్పుడు, అదే ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోతే ఉప ముఖ్యమంత్రి పావులు కదిపి కుర్చీ కోసం పడిగాపులు కాస్తున్నాను ఎందుకు అనుకోవద్దు అంట. మీకు అర్థమవుతుందా బాస్ నేను చెప్పేది? ఎందుకు ఇక్కడ మొత్తం నిప్పు చిచ్చు పెట్టేది ఎవరు? అసలు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడైనా పనిచేస్తున్నారా తెలంగాణలో? సరే, ఈ మంత్రుల గురించి మాట్లాడుకుందాము. మాట్లాడుతూ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా వద్దాం. ఫస్ట్ ఈ మంత్రులు అయిపోయినాక నెక్స్ట్ ఆ ముచ్చటకు వద్దాం. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం కుప్పకోలిపోతుందా అని ఓకే టీవీ అరే తమ్మెందుకు పెట్టిందిరా నాయన అంటే ఇందుకే పెట్టింది. ఇక్కడ రాధాకృష్ణ గారు సీనియర్ కదా, మళ్ళీ ఫీల్ అవుతాడు ఆయన. రాధాకృష్ణ గారు లాస్ట్ సండే నేను చదవలే, న్యూస్ మిస్ అయినా, బట్ ఫాలో అవుతున్నా. న్యూస్లో నేనంతే, తెలంగాణలో ఏం జరుగుతుందో అంత ఫాలో అవుతున్నా. ఈ కొత్త పలుకులో పాత పలుకులు పలికిండు. ఏందా పాత పలుకులు? ఎస్, ఎవరవునన్నా కాదన్నా బట్టి విక్రమార్కదే తప్పు. ఎన్టీవీ చౌదరితో చేతులు కలిపి
ఐఏఎస్ ఆఫీసర్ని అడ్డం పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేసింది. బట్టి విక్రమార్కనే బట్టి విక్రమార్కనే బట్టి విక్రమార్కనే అని బల్ల గుద్దకుండా అంత స్ట్రాంగ్గా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. బట్ అందులో వాస్తవం లేదా? ఇప్పుడు బట్టి గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ సంగతి చూస్తా వాళ్ళ అంతు చూస్తా అన్నాడు. కానీ ముఖ చిత్రంలో మాత్రం ఏముందండి? ఒక రకమైనటువంటి టెన్షన్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కనబడతా ఉన్నాయి. దానికి తోడు కావాలనే రేవంత్ రెడ్డి కావాలనే ఇప్పుడు ఆర్కే రేవంత్ రెడ్డి ఇద్దరు జాన్ జిగిరీలు జిల్లి జప్పలు. ఆయన శిష్యుడు ఈయన. దాదాపు తెలంగాణలో భూములు లేవనుకుంటా 100 ఎకరాలు తీసుకపోయి ఏబిఎన్ రాధాకృష్ణకి కట్టబెట్టిండు. జనవరి 1 1వ తారీఖు బొకే ఇద్దామని చెప్పి ఒక మీడియా అధినేత దగ్గరికే ముఖ్యమంత్రి వెళ్ళి మరి బొకే ఇచ్చినటువంటి చరిత్ర మా రేవంత్ రెడ్డి గారిది. చాలా గౌరవం మా రేవంత్ అన్నకి. మీడియా అంటే అబ్బో మస్తు పూలేస్తాడు. రెడ్ కార్పెట్ వేసి మీడియా అని రమ్మంటాడు. గదేందో వేరే మీడియా ఏం కనబడదు, ఓన్లీ రాధాకృష్ణ తప్ప వేరే ఎవరు కనబడరు ఇక మా రేవంత్ అన్నకి. ఎందుకని? దానికి తగ్గట్టే ఆంధ్రజ్యోతి డప్పు కొట్టే వార్తలు రాస్తుంది కాబట్టి. సరే, ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, నువ్వు కూడా నన్ను తిట్టు రాధాకృష్ణ, మన ఇద్దరం తిట్టుకుందాం. ఇక్కడ అందరు దొంగలే. ఇక్కడ బట్టికి బట్టి దొంగే, రాధాకృష్ణ దొంగే, రేవంత్ రెడ్డి దొంగే. ఏ కమెంట్స్ పెట్టే వాళ్ళు పెట్టుకోవచ్చు కింద, నువ్వు కూడా దొంగలే శ్రావ్య, మరి వీళ్ళంత దొంగ కాదు, నేను ప్రజల మనసు దోచుకున్నటువంటి దొంగని. ఓకే, కమెంట్స్ పెట్టే వాళ్ళు పెడతారు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఇక్కడ రాధాకృష్ణ మొన్న కొత్త పలుకులు ఏం పలికిండండి? బట్టి బరాబర్ చెప్తా, నేను ఏం చేస్తారో చేసుకోండి, కేసులకు కూడా నేను రెడీ, సిద్ధం, అన్ని దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అసలు ఏం జరిగిందని చెప్పి నేను ఎంక్వైరీ చేసిన. మేం చేసినటువంటి సర్వేలో బట్టి విక్రమార్క, ఎన్టీవీ చౌదరి ఎప్పటి నుంచో జాన్ జిగ్రీలు, మంచి దోస్తులు వాళ్ళిద్దరు. ఆ దోస్తాన కాంగ్రెస్ అధికారం ఎక్కువైనప్పటి నుంచి ఇంకెక్కువైంది. ఈ నైని బ్లాక్లో వీళ్ళకి కావాలే హక్కు అని కోమటిరెడ్డిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి ఎన్టీవీలో ఈ వార్తలు వేసారు. వార్తలు వేసారు, కానీ ఎంత దిగజారుడు రాజకీయం. వ్యక్తిగత అంశాలకు పోయి ఒక మహిళ ఐఏఎస్ ఆఫీసర్ జోలికి వచ్చాడు, తప్పు కాదా? ఎప్పుడైతే ఒక ఆడదాని జోలికి వచ్చినవో, ఎప్పుడైతే ఒక అధికారిని జోలికి వచ్చినవో, కర్మ బట్టికి ఏ రూపంలో వెంటాడుతుంది? మల్లు రవి గారు, బట్టి విక్రమార్క గారి అన్నగారు, ఈయనకు అన్న గుర్తురాడు అప్పుడప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినాక, కానీ మందువు ఈయనకి మాత్రం ఇట్లా దువ్వనికి మాత్రం అన్న కావాలి. మల్లు రవి గారు నిప్పులేందే పొగరాదన్నట్టు బట్టి గారు ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఈయన ఓదార్పు యాత్ర చేయడానికి రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళిండా లేదా? మల్లు రవి గారు రాధాకృష్ణ గారిని మా బట్టిని వదిలేవయ్యా, నీకు దండం పెడతానికి కాల్మొక్త బాంచనని బతింలాడడానికి, వాళ్ళ తమ్ముణ్ణి కాపాడడానికి రాధాకృష్ణ ఇంటి గడప తొక్కిండా లేదా? అతన్ని దువ్వుతున్నాడా లేదా? మళ్ళీ దీనికి రాధాకృష్ణ అడిగినటువంటి డబ్బులు ఎంత? ఉట్టిగానే ఎవరైనా ఊరుకుంటారా? లేకపోతే కావాలనే పాపం దిల్దార్గా రాధాకృష్ణ గారు వదిలేసినారా? నాకైతే తెలియదు. మరి వెళ్ళడం వరకు అయితే తెలుసు, తర్వాత నేనేం చెప్పలేదు, మీరేం వినలేదు. బట్టి విక్రమార్క గారు తరపున వకాంతా పుచ్చుకొని మల్లు రవి గారు రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారా లేదా? నా తమ్ముడిని వదిలేవయ్యా, దండం పెడతా అని బతింలాడిండా లేదా? రిక్వెస్ట్ చేసిండా లేదా? ఇదొకటి పాయింట్ నెంబర్ 2. ఇకపోతే మితిమీడినటువంటి ఆగడాలు ఎక్కువైపోయినాయి బట్టి విక్రమార్క. మితి మీరిపోయినటువంటి ఆగడాలు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపాలు, ఇది కలియుగం కదా, ఈ జన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలోనే తగులుతాయి. ఒక పక్క వాళ్ళ భార్యనేమో ఆవులకు పూజ చేస్తుంది, గోవులకు పూజ చేస్తుంది, సకల పూజలన్నీ చేస్తారు. మంచిదే, చాలా మంచిదే, చెయ్యాలి. కానీ పుణ్యం కూడా మూట కట్టుకోవాలి. పూజ చేసినంత మాత్రాన నేను చేసినటువంటి పాపాలు పోయి దేవుడు క్షమించేస్తాడు అనేది కాదు. కాంట్రాక్టర్లు బలైనరు మీ వల్ల, మీ దంపతుల వల్ల చాలామంది కాంట్రాక్టర్లు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి.
కేవలం బట్టి గారికి ఉన్నటువంటి తెలివితేటల వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. ముఖ్యమంత్రి పదవి కాదు బట్టికి రావాల్సింది, అసలు ఈ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా, ఫైనాన్స్ ముఖ్యమంత్రి పదవి కూడా పోవాలి. లెక్కలే లేనటువంటి, లెక్కలే రానటువంటి, లెక్కలు రానటువంటి మంత్రోడని ఉన్నాడంటే అది బట్టి విక్రమార్క. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం, మరోవైపు రిటైర్మెంట్ పెన్షన్ రాలేదని రోడ్డుకెక్కినారయ్యా. కనబడుతుందా? కూసంత సీమ కూడా ఉట్టినట్టు అనిపిస్తలేదా? ఈ రోజున ఫండ్స్ రిలీజ్ చేయాల్సింది ఎవరండి? బట్టి విక్రమార్క కాదా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాదా? మీరు హెలికాప్టర్లో పోనీకి, ఫ్లైట్లు పోనీకి ఫండ్స్ రిలీజ్ అవుతాయి. మీరు ఇల్లు కొనుక్కోనికి, ఆఖరికి ఈ ప్రజాభవన్లో నీ కొడుకు నిశ్చితార్థం, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రజాభవన్లో ధనాన్ని వృధా చేస్తూ నీ కొడుకు నిశ్చితార్థం చేసినావు కదా, దానికి కూడా ఫండ్స్ వస్తాయి. కానీ మా తెలంగాణ ప్రజల కోసం ఫండ్స్ రిలీజ్ చేయడానికి తులం బంగారం ఉండదు, గాడిది గుడ్డు ఉండదు, బందర్ లడ్డు ఉండదు. మహిళల్ని లక్షాధికారులను చేస్తామన్న మాట తప్పిండ్రు. ఏమనంటే వైఎస్ఆర్ మార్క్ పంచగట్టుకొని తిరుగుతా, నేను వైఎస్ రాజశేఖర రెడ్డిని అయిపోతా. ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో రాధాకృష్ణ గారిని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది బరాబర్ కరెక్టే. మరి రాధాకృష్ణ గారు చెప్పింది, ఎన్టీవీ చౌదరితో చేతులు కలిపింది వాస్తవం కాదా బట్టి గారు? ఇది బతిమ్లాడానికి మల్లు రవిని రాధాకృష్ణ దగ్గరికి పంపలేదా బట్టి గారు? రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేడని తెలిసి పావులు కదపాలే, చక్రం తిప్పాలే, హైకమాండ్ సీరియస్ కాలేదా? బట్టి గారి పదవి ఉంటుందా ఉండదా? మాట్లాడితే క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొస్తారు రాజకీయ నాయకులు. మరి ఇదే క్యాస్ట్కి మీరు ఏం చేసినారు? అట్లీస్ట్ నీ క్యాస్ట్ నా నెత్తి మీద పెట్టుకున్నావా? మంచి జరుగుతానేమో ఏం కాదు, చెడు జరిగితే అప్పుడు కులం గుర్తొస్తుంది. చెప్పాలంటే అంటే ఎటువంటి పరిస్థితిలో చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డికి ఏం రాదు. ఏమొచ్చినా నాయన అంటే దోచుక తినడం వచ్చు. ఏం దోచుక తినడం వచ్చినా నాయన అంటే తెలంగాణలో ఎక్కడెక్కడైతే చెప్పేది కదా, మొన్న ఎగ్జాంపుల్ బాగా ట్రోల్ అవుతుంది ఆ వీడియో. ఆ సినిమాలో క్లైమాక్స్లో అట్లీస్ట్ మోహన్ బాబు మారుతాడు. ఏ సినిమాలో? రామన్న రాయలసీమ రామన్న చౌదరిలా మోహన్ బాబు క్లైమాక్స్లో మారిపోతాడు. కానీ రేవంత్ రెడ్డికి మార్పు అనేది లేదు. ఈ రేవంత్ రెడ్డిని చూసి 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 తెలంగాణ ప్రజలు మారిపోవాలి తప్ప రేవంత్ రెడ్డి మారడా? సినిమా కాబట్టి అందులో మారిండు. నిజ జీవితంలో రేవంత్ మారుతాడా? ఒకవేళ ఇతను మారదామన్నా, ఒక అన్న చేయి గుంజబట్టే, ఇంకో అన్న ఇంకో చేయి గుంజబట్టే, ఇంకో అన్న ఇంకో కాలు గుంజబట్టే, ఇంకో తమ్ముడు ఇంకో కాలు గుంజబట్టే. మారే అవసరం ఉందా? మారుతాడా? ఇక పోతే నా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏమైనా తక్కువ తిన్నదా? నేను అన్ని మెగా కృష్ణారెడ్డితో నేను సరి సమానంగా అన్ని ప్రాజెక్టులు వంచుకుంటా. మీరు ప్రాజెక్టులు వంచుకోనికున్నారా అబ్బాయి? తెలంగాణలో క్యాబినెట్ మంత్రులు 1000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజల్ని ముంచడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని పాడు చేయడానికి ఇంకా ఏం మిగిలిందిరా భయ్? గద్దలు విక్కదింటారు కదరా భయ్ తెలంగాణని. పొడిచి పెడుతురు కదరా భయ్ తెలంగాణని. ఇక ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం కుప్ప కూలకపోతే ఇంకేమవుతుంది? ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి పంచాయతీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పంచాయతీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న ఆయన కొడుకు పేరు మీద ఉన్నటువంటి స్కూల్ ఇనాగ్రేషన్ చేస్తూ ఒక 2 మాటలు మాట్లాడిండ్రు. కోమటిరెడ్డి సార్, మీరు ఒక మంత్రి, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేనటువంటి తెలంగాణను మనం చూస్తున్నాం. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి గారు. ఆయన షాడో మంత్రి ఎవరంటే వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు చూసుకుంటారట. విద్యాశాఖల ట్రాన్స్ఫర్లు కావాలంటే, ప్రమోషన్లు కావాలంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న దగ్గరికి పోవాలి. ఓకే, అది ఇంకొక విషయం, వేరే సబ్జెక్ట్, మళ్ళీ డిబేట్ అయిపోతుంది. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారండి? ఆ నారాయణ శ్రీ చైతన్యాన్ని చూస్తే తగలబెట్టబుద్ధి అవుతుందా, లేకపోతే చాలా బాధ అవుతుంది. రాష్ట్రంలో కావాల్సింది ప్రతి ఒక్కరికి ఉచిత విద్య. అందుకే
నేను ఇంత పెద్ద స్కూల్ కట్టించి ఓపెన్ చేసిన, ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలు ఉచితంగా చదువుకోవాలా, ఒక్క రూపాయి లేకుండా, తల్లిదండ్రులు కూడా ఆలోచించాలా. అసలు తెలంగాణలో విద్యా వ్యవస్థ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ఆ రేంజ్లో మాట్లాడిండు కోమటిరెడ్డి సార్. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్స్ గురించి, కాలేజీల గురించి. నిజమే కదా, వాస్తవమే కదా. ఎక్కడైతే ఉచిత విద్య ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదో, ఉచిత విద్య పేరు మీద ఎటువంటి వసతులు లేకుండా, స్టాఫ్ లేకుండా, ఆఖరికి రిటైర్ అయినటువంటి వాళ్ళని కూడా రోడ్డు మీద నించోబెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొడుస్తూ ఉన్నారు, మరోవైపు రాజగోపాల్ రెడ్డి గారు నేను ఓపిక పట్టుకొని కూర్చున్నా, తెగినాక ఆ ఓపిక మొత్తం నశించిపోయినాక ఇక నాలో ఏం చేస్తారో నాకే తెలియదు అని చెప్పి ఒకవైపు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారు. ఇక పోతే వీళ్ళందరినీ చూద్దాం చూసారు. ఇట్లా కోమటిరెడ్డి ఇట్లా చేస్తుండు, బట్టి విక్రమార్క అట్లా చేస్తుండు, కోమటిరెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి పడతలేదు, మధ్యలో పొంగులేటి పంచాయతీ. ఇక ఆ తర్వాత ఇంకేముందండి, ఇంకోరున్నారండి, చోద్యం చూస్తారు. ఇట్లా ఎవరు చూస్తుండ్రు? సైలెంట్ కిల్లర్. అంటే వీళ్ళు కొట్టుకున్నాక హైకమాండ్ నన్ను పిలిచేమని నాకు బ్లెస్సింగ్ ఇస్తుందా అని చెప్పి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వెయిటింగ్, చాలా అద్భుతంగా వెయిట్ చేస్తుండే ఆయన ఎక్కడా కొట్లాడు, ఏడ పంచాయతీ పెట్టాడు. వాళ్ళు కొట్టుకో, నువ్వు ఎంతసేపు అన్నా కొట్టుకోరా నాయన, 2.5 గంటలు నేను సినిమా చూస్తా, సినిమా మొత్తం అయిపోయినాక చప్పట్లు కొట్టుకొని దానికి సంబంధించినటువంటి ఏముంటాయి ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే తీసుకొని నా జేబులో వేసుకొని వెళ్ళిపోతా అన్నట్టు మా శ్రీధర్ బాబు చోద్యం చూస్తూ ఉన్నాడు. ఈయన ఏదైనా వరం రాకపోతుందా, ఎవరైనా పిలిచి ఈ పంచాయతీలన్నీ ఎందుకు, వీళ్ళకైపోయింది వాళ్ళకైపోయింది, ఇక వీళ్ళందరినీ సైలెంట్ చేయాలంటే ఈయనకే ఇవ్వాలని చెప్పి సోనియా గాంధీ చెప్పకపోదా, రాహుల్ గాంధీ వరం ఇవ్వకపోడా అని చెప్పి ఈయన మీరు ఎంతనన్నా కొట్టుకోండిరా, నేను మాత్రం ఆపా, మీ గొడవలలో నేను తల కాదు కదా కాలు కూడా దూర్చా, నేను వేలు కూడా దూర్చా అని చెప్పి శ్రీధర్ బాబు ఇట్లా కూర్చోడు అన్నట్టు. కొట్టుకోండి బాగా కొట్టుకోండి, బాగుంది కొట్టుకోండి. అది ఒక సినిమా ఉంటుంది, బాగుంది, చాలా బాగుంది అనుకుంటా. సో ఈ పాత్రలో మా శ్రీధర్ బాబు గారు బాగా సెట్ అవుతారు. వాళ్ళు ఎంత కొట్టుకుంటే ఈయనకు అంత బెనిఫిట్ అన్నట్టు ఈయన కూడా అట్లనే ఉన్నారు. ఇక మా పొన్నం ప్రభాకర్కి అయితే, పొన్నమ్మన్నకైతే ముఖ్యమంత్రి పదవి మీద అస్సలు ఆశ లేదబ్బా. మరి దేని మీద ఆశ ఉంది? డబ్బు అయితే బాగా సంపాదించుకోవాలి. ఆల్రెడీ షురు చేసిండు, గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి షురు చేసిండు మా పొన్నం ప్రభాకర్ అన్న. దొరికిందంతా దోచుకో, ఉన్నదంతా దాచుకో, వీళ్ళందరూ తినంగా మిగిలింది ఏదైనా ఉంటే స్వయాన ఆయనే సూట్ కేసులు పట్టుకొని పోతాడు రాత్రిపూట, ఇగో ఇయ్యండ్రా నాయన పైసలు. ఎవరు? మా పొన్నమన్న, మా పొన్నం ప్రభాకర్ గారు. అట్లుంటుంది మా పొన్నమన్నతోటి, మామూలుగా ఉండదు. ఆయనకు పాపం నిజంగానే ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదు, కానీ నాకు డబ్బులు వస్తున్నాయా లేవా, నేను ఆస్తులు కూడా పడుతున్నా లేదా, దీని మీద మాత్రం ఆశ ఉన్నది, పదవి మీద మాత్రం ఆయనకి ఆశ లేదు. ఇక కొండా సురేఖ సంగతి తెలిసిందే. మా సుమంత్కి వాల్యూ ఇస్తేనే నేను మా మంత్రి ఉంటా, ఆమెకు ముఖ్యమంత్రి అవసరంలే, ఏం అవసరంలే. వరంగల్ ప్రజలు ఎటువైనా అవసరంలే, తెలంగాణ ప్రజలు ఎటువైనా అవసరంలే. మా ఆయన ఉన్నాడు, నేనున్నా, ఒక వెలుగు వెలిగినాం, ఇప్పుడు కూడా వెలుగుతాం. సుమంత్ ఉన్నాడు, సుమంత్ చూసుకుంటాడు. మళ్ళీ పోస్టింగ్ వేయించుకున్నారు సుమంత్కి. మధ్యలో పిచ్చోళ్ళు అయినరు, బక్రాలు కొంతమంది అయినరు. ఎక్కడున్నా ఈడ జాతకం మాత్రం అమోఘం. అబ్బో ఏం జాతకం అయ్యా సుమంత్ది, నిజంగా అద్భుతమైనటువంటి జాతకం. ఎవరు? మా కొండా సురేఖ ఓఎస్డీది. ఒక పక్క గవర్నమెంట్ వేటాడుతున్నా, రేవంత్ బ్లాక్మెయిల్ చేస్తున్నా, ఈ రోహిన్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నా, ఇంతమంది బ్లాక్మెయిలర్స్ మధ్యలో మీ గురించి ఏకంగా నేను రాజీనామా చేస్తా అని చెప్పి కొండా సురేఖ గారు ఒకవైపు, వాళ్ళ బిడ్డ ఒకవైపు కొట్లాడుతున్నారంటే నక్కతోక దొక్కిలా రాలేదా సుమంత్? మంచి తొక్కొచ్చాడు, నక్కతోక కాదు. ఇక అదేదో జన్మలో బంగారు నక్కతోక దొక్కుంటాడు నాకు తెలిసి. మాకేం అవసరంలే. నేను ఒకటి అడుగుతున్నా కొండా సురేఖ అక్కని, మీకు మాకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవు, కానీ ఒక అమ్మాయిగా, ఒక మహిళగా, మీరు ఒక మహిళగా రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు రాణించడం అనేది చాలా గొప్ప విషయము. నిజంగా చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అంటే మహిళలకు ఎన్ని రకాల అవమానాలు జరుగుతున్నాయి నాకు తెలుసు, కానీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి కొండా సురేఖ చాలామంది ఉన్నారు, ఒక 3-4 ఉన్నారు, ఆ లిస్ట్లో కొండా సురేఖ ఫస్ట్ వస్తారు. ఇంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి కొండా సురేఖ
ఎందుకు చాలా మందిని దూరం పెట్టేసింది. ఎవడు రాజకీయం చేస్తున్నాడు నీ పేషీలో, మీ దాకా రాకుండా మిమ్మల్ని కలవనీయకుండా పంపించేది ఎవడో కొండా సురేఖక్క కనిపెట్టుకోవాలి. ఎప్పటి వరకు అయితే నీ నమ్ముకున్న వాళ్ళని నువ్వు కలుసుకుంటూ అపాయింట్మెంట్లు ఇచ్చి కలుసుకుంటూ వచ్చినావో అప్పటి వరకు నువ్వు చల్లగానే ఉన్నావు. ఎప్పుడైతే ఒక మధ్యలో ఒక కౌన్ కిస్కా వచ్చి అపాయింట్మెంట్లకి మీ మీ అనుచరులను కూడా దూరం చేసి నీకు అయిన వాళ్ళందరినీ దూరం చేసి మిమ్మల్ని గ్రిప్లో పెట్టుకుండో అప్పుడే ప్రజలకి అందరికీ దూరమైనరు. సో అందుకే చెప్తున్నా, నెక్స్ట్ టైం కొండా సురేఖ గారు రారు. దానికి కారణం ప్రజలలో లేకపోవడం, నమ్మిన వాళ్ళని దగ్గరికి రానియకపోవడం. కొండా సురేఖ గారు మీరు దయచేసి ఈ వర్డ్స్ని రెడ్ ఇంక్ తోటి మార్క్ చేసుకోండి. బికాస్ దీనివల్ల నాకు వచ్చేది లేదు, పోయేది లేదు, ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడతాం. అంటే ఒక రకమైనటువంటి రాజకీయాలను శాసించినటువంటి ఒక మహిళా కీలక మంత్రి అటు కాంగ్రెస్ హయాంలో ఫస్ట్ నుంచి, తర్వాత కేసీఆర్ హయాంలో, ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయింది అనేది మా బాధ, మా క్వశ్చన్. సో ఇట్లా ఎవరికి వాళ్ళే యమునా తీరి ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడతలేదు. ఈ గ్యాప్లో దోచుక తినేది రేవంత్ రెడ్డి అన్నదమ్ములు. తెలంగాణలో మిగిలేది ఏం లేదు. ఇక ప్రజలు రాళ్ళు రప్పలు తీసుకొని కొట్టుడే ఆలస్యం అన్నట్టు అయిపోయింది పరిస్థితి. సో ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు కూడా, ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఏ మంత్రి మాట వింటలేరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాటనే ఐఏఎస్ వింటలేరు. ఇక మంత్రుల మాట ఏమి వింటారు? దోచుకునే కాడ మాత్రం వింటారు, ఇంకెక్కడ వింటలేరు. ఆ దోచుకోవడం కూడా వాళ్ళకి ఇస్తేనే వింటారు. నిజంగా దౌర్భాగ్య పరిస్థితి. ఈ రోజున తెలంగాణలో నేను పుట్టినందుకు గర్వపడాలన్నా, ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నందుకు బాధపడాలనో అర్థం కానటువంటి పరిస్థితి. ఇన్ని మాట్లాడిన తర్వాత తీసుకపోయి డిఫమేషన్లు వేస్తారో, కేసులు వేస్తారో, చిత్రవాద వేస్తారో, అన్నిటికీ తెగించినాకే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ పోరాటాలకు పురుడు పోసుకుంది. ఎప్పుడెప్పుడు తెలంగాణలో ఇటువంటి సమస్యలు శృతిమించుతాయో అప్పుడు తెలంగాణలో ఉద్యమం ప్రతిసారి మొగ్గ రూపంలో ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది. దాన్ని ఎక్కువ చేసుకోకుండా చూసుకుంటే బెస్ట్. నేను చెప్పేది ఏమైనా ఉంటే, అసలు నెక్స్ట్ టైం ఏ ఒక్క మంత్రికి డిపాజిట్లు కూడా రావు. అండ్ ఈ లోపల పావులు గడిపే పని ఉంటే ముఖ్యమంత్రి మారినా ఆశ్చర్యపోకర్లేదు. ఈ కొట్లాటలు పంచాయతీ అంటే ఒక టీం లీడరే ఫెయిల్ అయినప్పుడు ఆ టీం లీడర్ పనికి రాడిగా. ఇంతమంది క్యాబినెట్ మంత్రుల్ని చూసుకోలేనటువంటి రేవంత్ రెడ్డి ఇక రాష్ట్రాన్ని ఏం చూసుకుంటాడు? అందుకే రాష్ట్రం ఇట్లా తగలడ్డది. ఏమనంటే రైజింగ్ 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 అంటారు, జింగ్ జింగ్ రైజింగ్ అంటారు. ఏమనంటే అరెస్ట్లు చేస్తారు, ఏమనంటే కేసులు పెడతారు. ఇవి ఉన్నది ఉన్నట్టు మేము మాట్లాడుతున్నామని యూట్యూబ్ ఛానల్ని టార్గెట్ చేయాలి. లేకపోతే యూట్యూబర్స్ ఏమైనా వ్యక్తిగత అంశాలు ఉన్నాయా, ఆ వ్యక్తిగత అంశాలను టార్గెట్ చేయాలి. ఇది తప్ప ఇంతకు మించి చేసేది ఏం లేదు. ఎవడిళ్ళలో వాళ్ళు చింతపండు పులిహార వేసుకొని కూర్చుంటున్నారు. సో అందుకే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలబోతుందా అంటే ఎక్కడ చూసినా కుప్ప కూరడమే కనబడుతుంది తప్ప ఆ ఫెవికాల్ పెట్టి అతకబెట్టే బంధం ఏడా కనబడతలేదు. ఆర్థిక వ్యవస్థ బట్టి విక్రమార్క తెలివితేటల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది, సర్వనాశనం అయిపోయింది. సరే తిడదాం, కేసీఆర్ని తిడదాం, కేసీఆర్ని తిడితే మంచిగా వస్తుంది. మేము కూడా తిట్టినాం, కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు తిట్టినాం. ఇంకా ఎన్నిసార్లు తిట్టాలి ఆయనని? ఇప్పుడు లేడు కదా అధికారంలో. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏం చెప్పింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి 10 సంవత్సరాల్లో కేసీఆర్ 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఎన్ని లక్షల కోట్లు? 4 లక్షల కోట్లు. నేను వాస్తవం మాట్లాడుతున్నా. 4 లక్షల కోట్లు 10 సంవత్సరాలుగా కేసీఆర్ 4 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది. అంటే 2 సంవత్సరాలు 2.5 లక్షలు అంటే 10 సంవత్సరాల్లో 11 లక్షలు మీరు అప్పు చేస్తారా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు? 10 సంవత్సరాలు అంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 10.5 లక్షలు 11 లక్షలు కోట్లు అప్పు చేస్తారు మీరు. కేసీఆర్ 10 సంవత్సరాలకు మొత్తంలో 4.5 లక్షలకు పైగా చినుకు అప్పు చేస్తే
మీరు 2 సంవత్సరాల్లో 2.5 లక్షలు అంటే 5 సంవత్సరాలకి 5.5 లక్షల ఒక బిల్డింగ్ కట్టలే, ఒక రోడ్ వేయలే, పైగా రంగనాథ్ సార్ని పెట్టుకొని మళ్ళీ బుల్డోజ్ చేస్తా ఉన్నావు. అన్ని కులగొట్టుడే తప్ప కట్టుడేం లేదు. నీకు కులగొట్టడానికి 2.5 లక్షలు అయిందా కోట్లు? ఒక ఫ్లైఓవర్ కట్టలే, ఒక స్కూల్ కట్టలే, జీతాలు రిటైర్మెంట్ పెన్షన్లు ఇస్తున్నావు అంటే వాళ్ళు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, అన్ని ఆప్షన్లు పెడుతున్నావు. మరి ఏం చేస్తుండే ఆ బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్గా? నాకు అర్థం కాదు. శాత కాకపోతే చేతు కింద పులిహార వేసుకొని అమ్ముకోమనండి. ఇట్లా మాట్లాడితే ఆ కేసీఆర్ ఎంత ఇచ్చిండు, ఆయనకు అపాయింట్మెంటే ఈయనకి శాతం లేదు. పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షులు ఇస్తారా వాళ్ళు ₹1? అధికారం ఉన్నప్పుడే ఎవరికి ఏం చేయలే, లేనప్పుడు చేస్తాడా? ఇక అనేటోళ్ళు మస్తు అంటారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ఎందుకు చెప్తున్నా, వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి కదా. 4.5 లక్షలు కేసీఆర్ అప్పు చేస్తే 4.5 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు ఏదో ఒకటి కనబడ్డాయి. రోడ్లు కనబడ్డాయి, ఫ్లైఓవర్లు కనబడ్డాయి, అక్కడ స్టీల్ బ్రిడ్జ్ కనబడ్డాయి, హైదరాబాద్లో రోడ్లు, అక్కడ కోకాపేట, నానక్రామ్ కూడా, ఇవన్నీ పోను. మళ్ళీ ఏంది కోవిడ్ టైంలో ఖర్చు పెట్టిండ్రు, ఏ మాట కామాట చెప్పుకోవాలి, చాలా బాగా మేనేజ్ చేసారు కోవిడ్లో, అదొకటి. తర్వాత స్కూళ్ళు కనబడ్డాయి, అట్లీస్ట్ ఒకటో రెండో కొన్నో స్కూళ్ళు ఏవో ఒకటి కనబడ్డాయి కదా. మరి ఇక్కడ కనబడుతున్నాయా? 2.5 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేసినామయ్యా అంటే వీళ్ళ దగ్గర ఆన్సర్లు లేవు. ఎవ్వరు చూడు ధర్నా చౌక్ల దగ్గర కూర్చుంటున్నారు, ఏం లేవు. అరే ఆఖరికి మా హోంగార్డులకి జీతం ఇచ్చే దిక్కు లేదు, జీతం పెంచే దిక్కు లేదు, మళ్ళీ ఈయన ఫైనాన్స్ మినిస్టర్ అట. ఏం చేసిరు? 10 సంవత్సరాల మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ మీకు 2.5 లక్షల కోట్లకు 4.5 లక్షల కోట్లకు అప్పు చేస్తే దాంట్లో ఏదో ఒక బ్రిడ్జ్ కనబడుతుంది, కాళేశ్వరం కనబడుతుంది, మిషన్ భగీరథ ఏదో కనబడుతుంది, రోడ్లు కనబడుతున్నాయి, డ్రైనేజీలు కనబడుతున్నాయి, స్కూళ్ళు కనబడుతున్నాయి, బిల్డింగ్లు కనబడుతున్నాయి, సెక్రటేరియట్ కనబడుతుంది, ఇంకేదో కనబడుతుంది, యాదగిరి గుట్ట కనబడుతుంది. మరి ఈ 2.5 లక్షల కోట్లు 2 ఏళ్ళుగా ఈడేం కనబడుతుందని అడుగుతున్నా నేను. మరి ప్రభుత్వం కుప్పకూలినట్లే కదా. ఈ 2.5 లక్షల కోట్లను ఈ రాబందులు, తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి అన్నదమ్ములు వీళ్ళందరూ కలిసి దోచుకోవట్లేదా అని అడుగుతున్నా ఈ రోజున. దోచుకోవట్లేదా? దీన్ని ప్రశ్నించడంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది. ఏమనంటే సొంత సోషల్ మీడియాని పెట్టుకొని వన్ సైడ్ ఒకటే డప్పు, మీ డప్పుల పాడుగాను తుప్పొదిలించే మాటలు మాట్లాడినంటే డప్పు కొట్టించుకుంటారు. డప్పు కొట్టించుకొని ఫెయిల్ అయ్యారు అక్కడ. ఇక బీజేపీ అయితే నాకెందుకు, అప్పుడెప్పుడో మెస్సీ వచ్చి ఆడితే మా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు నిద్రలేచాడు. వాడెవడో ఫుట్బాల్ ఆడతాడట, ఎవడయ్యేవాడు మరి పక్కన చో దగ్గర. కేంద్ర మంత్రి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు. ఆ 9 బ్లాక్లో ఉన్నది రద్దు చేసిరు, సంతోషం ఆ ప్రాజెక్ట్ని, ఆ టెండర్ని. సో అందుకే చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వం 6th సెన్స్ బాగా కొడుతుంది నాకు. ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. ఖచ్చితంగా ఏకే మేకులే కూర్చోబోతున్నారు. బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందా, రేవంత్ రెడ్డి మారుతాడా, లేకపోతే వీళ్ళు ఏదైనా కుంపటి పెడతారా రేవంత్ వచ్చే లోపల? ఎమ్మెల్యేల ప్రతి ఒక్కరు అసంతృప్తిగా ఉన్నారు, చాలా ఎక్కడ నిధులు లేవు, బిల్స్ లేవు, దోచుకుందంతా మంత్రుల్లాకనే అయిపోతుంది. ఈ ఎమ్మెల్యేలు ఏమైనా తక్కువ తిన్నారా? వీళ్ళేమైనా వాళ్ళ నిధుల కోసమా? ఫండ్స్ రిలీజ్ అయితే వాళ్ళు ఏమైనా కమిషన్ నొక్కచ్చని వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. ప్రజల కోసం ఎవరు ఏడవట్లేదండి. తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళమైన మనము. ఇప్పుడు ఈ కోమటిరెడ్డి పంచాయతీ ఏంది, బట్టి పంచాయతీ ఏంది, 9 బ్లాక్ గురించి తెలంగాణ ప్రజల గురించి కొట్లాడుకోవట్లే. వాళ్ళు నిజంగా ఈ మంత్రులు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడితే వాళ్ళు తెలంగాణకి దేవుళ్ళు అయ్యేటోళ్ళు. కానీ ఈ రోజున తెలంగాణకు దయ్యాలైనారు. వాళ్ళు దయ్యాలైనారు. వాళ్ళ ఆస్తుల కోసం, ఈ పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ జూపల్లి కృష్ణారావు ఏమో వాళ్ళ కొడుకు టెండర్ల కోసం ఎక్సైజ్లా.
ఆయన పార్టీ ఆయన ఏమో ఈ 119 నియోజకవర్గాల ఏ ఎమ్మెల్యే ఆంక్షలు పెట్టలే, ఒక్క రాజగోపాల్ రెడ్డి తప్ప. యాక్చువల్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున మాట ఇచ్చిండు, మేనిఫెస్టోలో పెట్టిండు మేము బెల్ట్ షాపుల్ని తీసేస్తామని. కానీ ఏం చేసిరండి, వాళ్ళు ఊరికో బెల్ట్ షాప్ అయితే గల్లీ కోటి పెడుతుర్రు. టైమింగ్స్ పెట్టి రాజగోపాల్ రెడ్డి ఒక టైం పెట్టిండు. మంచి పని చేసినప్పుడు మంచాన్ని మెచ్చుకోవాలి, దాన్ని కూడా అడ్డుకుంటారు సన్నాసులు పోయి. రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వకండి, ఆయన అట్లనే ఏడుస్తూ ఉంటాడు, మీరు ఇవ్వకండి, అవసరం లేదు. ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా ఒక ఆంక్ష పెట్టిండు, 1 గంట తర్వాతనే ఓపెన్ చేయాలి వైన్ షాప్లని. మీరు చెయ్యరు, ఆయన్ని చేయనియరు. మరి ఎక్కడ చావాలరా పోయి? ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి? సంపక తింటారా ప్రజల్ని ఇట్లనే? లేకపోతే ఆ 500 కుక్కల్ని పాయిజన్ ఇచ్చి మెల్లగా చంపినట్టు తెలంగాణ ప్రజలందరూ కూడా సంపక తిందాం అనుకుంటుర్రా? అదే ఉన్నట్టు ఉంది కథ మొత్తం. మీరు దోచుకోవడాలు తగలెట్ట, ఎంతకాలం దోచుకుంటారు? తెలంగాణ ప్రజల కోసం కొట్లాడండి రా నాయనా. ఆ రోహిన్ రెడ్డి సుమంత్ గన్నెందుకు పట్టుకపోయిండు? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి డెక్కన్ సిమెంట్స్లా షేర్లు ఎడికెళ్ళి వచ్చినాయి? ఈ బట్టి విక్రమార్క హాస్పిటల్లో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెట్టిండు? అసలు బట్టి అత్తగారింట్లో హర్యానాలో ఈడీ ఎందుకు పోయింది? వాళ్ళ భార్య వాళ్ళ అమ్మింటికి. తెలంగాణ ప్రజల కోసం పోయిండ్రా, ప్రజల కోసం పోయిండ్రా, మహాలక్ష్మి పథకం కోసం పోయిండ్రా, నిరుద్యోగ భృతి కోసం పోయిండ్రా, ఉద్యోగాలు ఇమ్మని మంత్రులు కొట్లాడుతుండ్రా. దేనికోసం? వాళ్ళ స్వార్థాల కోసం, స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం, కొన్ని 100 కోట్లను కూడబెట్టుకోవడం కోసం, సొంత ఆస్తుల కోసం. తెలంగాణ అస్తిత్వం కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం కాదు. రేవంత్ రెడ్డితో సహా, ముఖ్యమంత్రితో సహా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను అనే వాళ్ళలో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరు ఉన్నారు, సబ్బండ వర్గాలు ఉన్నారు. మళ్ళా షావ్య ఓన్లీ ఓసీని అంటలేదు, ఈమె బీసీనే అంటున్నారు. తొక్కలో మీటింగ్లు పెట్టకండి. కులాల కాడిన ఆడినాం కాబట్టే ఈ శివతాండవం చేస్తున్నారు. తెలంగాణ పని కథం. పూజలు చేస్తే, పునస్కారాలు చేస్తే అట్లీస్ట్ వచ్చేటోడన్నా మంచిగా వస్తాడేమో అని దండం పెట్టుకోవాలి మనం. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డి అక్కడి నుంచి వచ్చే లోపల ఇక్కడ ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నాయి. మీటింగ్లు పెట్టుకుంటున్నారు. 30 మంది ఎమ్మెల్యేలను ఒక ఎమ్మెల్యే కూడబెట్టిండు. 15 మంది ఎమ్మెల్యేలను ఒక మంత్రి కూడబెట్టిండు. రేవంత్ తర్వాత కీలకంగా ఉండేటువంటి మంత్రి కూడబెట్టిండు. ఎందుకు కూడబెడుతురు వాళ్ళు? అందుకే చెప్తున్నాం, బరాబర్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఆల్రెడీ ప్రజల మనసులో చచ్చిపోయింది. ఎవరి దగ్గరికి పోయి మైకు పెట్టు పొట్టు తిడుతుర్రు. పొట్టు ఇది తెలంగాణ పరిస్థితి. ఇవన్నీ పేపర్లలో రాయరు. వీళ్ళ కోసం తెలంగాణ ప్రజలారా, కేవలం వీళ్ళ రాజకీయం కోసం, వీళ్ళ కోట్లు కూడబెట్టుకోవడం కోసం మాత్రమే వీళ్ళు కొట్టుకుంటున్నారు తప్ప, అయ్యో మా తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లేసిండ్రే, నా బట్టి ముఖం చూసి మధురాలో ఓట్లేసిండ్రే, శ్రీధర్ బాబు ముఖం చూసి మంత్రిలో ఓట్లేసిండ్రే, వీళ్ళేదో అభివృద్ధి చేస్తారు, వీళ్ళేదో అది చేస్తారు, ఇది చేస్తారు అనుకుంటే మమ్మల్ని తడిగుడ్డతోటి గొంతు కోసిర్రే అని బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలు. ఏ రకంగా గొంతు కోసిర్రు? 6 గ్యారెంటీలు లేవు, రైతుల్ని మోసం చేసిండ్రు, మా విద్యార్థులను మోసం చేసిండ్రు, మా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మా పాపం మూట కట్టుకున్నారు. ఆఖరికి రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్తో బతుకుదామన్నటువంటి వాళ్ళ పైసలు ఏం పుక్కట్లు ఇయ్యరు. మీరు ప్రతి నెల కట్ చేసుకుంటారు కదా పెన్షన్ ఇవ్వడానికి. వాళ్ళకి ఆర్టీ అని, ఈటీ అని, ఓటీ అని ఏదో కట్ చేస్తారు కదా. వాళ్ళ పైసలు వాళ్ళు అడిగితే అది కూడా ఇవ్వడానికి సిగ్గు లేకుండా ఏడుస్తున్నారు. ఏం ముగిలింది తెలంగాణ? వీళ్ళ గురించా బట్టి బాధపడేది?
వీళ్ళ గురించా రేవంత్ బాధపడేది? ఎవడైనా మాట్లాడితే కేసులు పెట్టడం తప్ప ఏం శాత కాదు. వీళ్ళ గురించా? తెలంగాణ ప్రజల గురించి ఏ నాయకుడు కూడా ఆలోచించట్లేదు. ఏ నాయకుడు కూడా ఆలోచించట్లేదు. ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణ ప్రజలు పేదోడిని ఎప్పుడు కొట్టలేదు. ఒకవేళ టార్గెట్ చేసినా ఏం చేసినా ఉన్నోడిని కొట్టిండు తప్ప పేదోడు కడుపు కొట్టలే. కానీ వీళ్ళ పేదోళ్ళ కడుపుల దాకా కూడా పోయి కడుపు కూడా పగలగొడుతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి ఇంతకింత అనుభవిస్తారు. ఇది ఇలా ఉంటే ఇక బీఆర్ఎస్ డ్రామా. ఎట్లా డ్రామా? ఈ బీఆర్ఎస్ వాళ్ళని ఫస్ట్ హరీష్ రావుకు పంపించిన నోటీసులు, విచారణకు పోయిండు సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా ఇట్లా అనుకొని ఇట్లా అనుకొని లోపలికి వెళ్ళిండు కారు వేసుకొని. పొద్దున పోయిండు, సాయంత్రం వచ్చిండు. ఆ విచారణలో ఏం మాట్లాడిండో ఏందో ఎవరికి తెలియదు. ఈ బయట మాత్రం బెటాలియన్ ఫోర్స్ వచ్చేసింది బీఆర్ఎస్ది. జై హరీష్ రావు, మా హరీష్ రావు జోలికి వస్తే సర్వనాశనం అయిపోతారు, మా హరీష్ రావు అది ఇది అన్నారు. అరెస్ట్ లేదు, ఏం లేదు. అరెస్ట్ చెయ్యట్లే. చేయకపోయినా వీళ్ళు వచ్చి భజన చేయడం. సరే అయిపోయింది, హరీష్ రావు అయిపోయింది. ఇక పోతే నెక్స్ట్ కేటీఆర్. సేమ్ కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయరు. చేస్తారా అరెస్టు? విచారణకే, ఓన్లీ నోటీసులకే మేకపోతు గాంభీర్యం లెక్క పోయిండ్రు లోపలికి. మళ్ళీ ఏదో కేటీఆర్ అరెస్ట్ అయిపోయినట్టు ఇక అందరూ రావడము, సీన్ చేయడము, ర్యాలీలు చేయడము, ఇది చేయడము. మరి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎవరిని రావద్దని చెప్పాల్సింది కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. ఇది అయిపోయింది, వీళ్ళిద్దరు బాగానే అయిపోయింది. సరే హరీష్ రావు అంటే కేసీఆర్ తర్వాత కేసీఆర్ మాస్ లీడర్, ఈ కేటీఆర్ ఏమో క్లాస్ లీడర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ స్వయాన కుమారుడు. ఓకే, ఇది అయిపోయింది. ఇక నెక్స్ట్ నోటీసులు ఎవరికి పోయినాయి? మా హ్యాపీరావు, సంతోష్ కుమార్ జోగులపల్లి. ఇక ఆఖరికి ఆయనకు కూడా సీన్ చేస్తారా? అక్కడ కూడా వచ్చి ఏదో ఇట్లా వాడు బట్టలు చింపుకుంటుడు, ఆగండ్రా అమ్మో గొంతు వేయటట్టుంది. సంతోష్, మా సంతోష్ అన్న. ఈ నవ్వెనకాల ఎంత చేదు అనుభవాలు ఉన్నాయో, ఎన్ని చేదు విషయాలు ఉన్నాయో. 1000 కోట్ల జిఎస్టీ అగనమ్మం పెట్టిండ్రా నాయన. మనమందరం జిఎస్టీలు కడుతున్నాం, కానీ ఆయన కట్టాడు, ఆ టానిక్ సంస్థ కట్టదు. దాని గురించి రేవంత్ రెడ్డి గాడికే దమ్ము లేదు. అరెస్ట్ అయిందా సంతోష్? అరెస్ట్ అయిందా కేటీఆర్? అరెస్ట్ అయిందా హరీష్ రావు? అరెస్ట్ కాకముందే ఎందుకంత అది ఓవర్ అయిపోయింది, చాలా ఓవర్ అయిపోయింది. సరే నిజంగా అరెస్ట్ అయ్యేటప్పుడు మీరు అంతగానం వచ్చిరంటే ఒక అర్థం ఉన్నది. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడు, ఇదంతా హై డ్రామా. అది కేటీఆర్కి తెలుసు, హరీష్కి తెలుసు, కేసీఆర్కి తెలుసు అరెస్ట్ కారని. మరి అట్లాంటప్పుడు సీన్ ఎందుకు చేయాలి? చేస్తాడేమో అని భయమా? నిజంగా రేవంత్ రెడ్డికి అరెస్ట్ చేసే సీన్ ఉంటే, అరెస్ట్ చేసే దమ్ము ఉంటే ఎప్పుడో చేస్తుండే. ఇన్ని రోజులు పడుతుండేనా? ఈ పాటికి జైల్లో భజన చేసుకుంటూ దోమలు కొట్టుకుంటూ కూర్చుంటుండే. అరెస్ట్ చేసేంత సీన్ లేదు. అరెస్ట్ కాడని మీకు కూడా తెలుసు. ఎప్పుడో ట్రాన్సాక్షన్స్ జరిగిపోయినాయి. ఈ రాజకీయ నాయకులందరూ ఒకటే, అందరు దొంగలే. ఓకే, పాపం అనవసరంగా అరిచి మా కార్యకర్తల గొంతు పోతుంది. పోనీ వాళ్ళకి ఏమైనా పదవి ఇస్తారా అంటే ఏమి ఇయ్యరు. మీ దాంట్లో వెలవలకే పెద్ద పీట వేస్తారు, ఇంకా వేరే కులాలకి వెయ్యరు. సరే ఇక అది కూడా పక్కన పెడదాం. ఈరోజు నిన్న మా పెద్ద ఆయన కేసీఆర్ నోటీస్ పంపించారు. ఎవరికి? మొన్న కేసీఆర్ గారు సంతోష్ అయిపోయింది. నిజంగా అరెస్ట్ చేసేది ఉంటే సంతోష్ని చేయండి, పీడ పోతుంది. రేవంత్ రెడ్డి కనుక దమ్ము ఉంటే సంతోష్ని అరెస్ట్ చేయాలి. ఎందుకని? నవ్వుల వెనకాల ఎన్నో విషయాలు ఉన్నాయి. పాయిజనస్ స్నేక్, ఆ స్నేక్తో పోవడం కూడా తప్పే. ఈ సంతోష్ని 1000 కోట్లు జిఎస్టీ కాలి గోటికి కూడా వణికిరాదు. సంతోష్ కాలి గోటికి ఆయన చేసేదాని ముందర చెప్తే నక్క, మామూలు నక్క కాదు, గుంట నక్క. సరే అది పక్కన పెడదాం. ఇక నాకు కేసీఆర్ మీద గౌరవం ఉంది కాబట్టి ఇక కేసీఆర్కి పాపం ఆయన ఆల్రెడీ కొంచెం ఇబ్బందులు ఉన్నాడు కవిత పంచాయతీతోటి. ఇప్పుడు ఈ సంతోష్ కూడా పోయినాక, వీళ్ళందరూ విచారణకు పోయినాక ఏం తెలిసింది? కవిత పాత్ర కూడా ఉంది ఇందులో, కవితకు కూడా నోటీసులు పోతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి ఆయనే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కేసీఆర్ తెప్పించుకోవాలి. కానీ ఫస్ట్ కేసీఆర్ దగ్గర కంటే ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎవరి దగ్గరికి పోతాయండి? సంతోష్ దగ్గరికే కదా. సంతోష్ దగ్గరికి కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పోయేవి. సంతోషే కదా పోయి కేసీఆర్కి ఇస్తాడు. కానీ నాకు అర్థం కాదు, ఇంతమంది ఇన్ని రకాలుగా గద్దలాగా సంతోష్ని పొడుస్తుంటే కూడా కేసీఆర్ ఇంకా ఆయన నెత్తి మీద పెట్టుకున్నా అంటే గ్రేటే, చాలా గ్రేటు, మామూలు గ్రేట్ కాదు. అసలు ఏముందని సంతోష్లో? ఎప్పుడు నవ్వుతూ పక్కపక్కన ఉంటాడానా? ఎందుకంత ప్రిఫరెన్స్ సంతోష్కి? ఏమోలే, వాళ్ళకి వ్యక్తిగతంగా ఏం పంచాయతీలు ఉన్నాయో కేసీఆర్ గారికి. సరే, ఇది పక్కన పెడితే అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మనకు అనవసరం. ఇక్కడ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. పాపం మా పెద్ద ఆయన, మేము సహకరిస్తాం విచారణకి, నేను రెడీగా ఉన్నా సహకరించడానికి, కానీ మున్సిపల్ ఎన్నికల్లో నేను బిజీగా ఉన్నా, ఇంకొక డేట్ ఇవ్వండి విచారణకి రావడానికి అని చెప్పి కేసీఆర్ గారు I would like to remind that it is mandated by law that any male person above 65 years is not required to attend the police station, and the investigation team is required to examine such male person at the place in which such male person is residing. అంటే 65 సంవత్సరాలు దాటినటువంటి ఎవరినైనా సరే పోలీస్ స్టేషన్కో లేకపోతే విచారణకో పిలవడానికి లేదు. పోలీసులే వాళ్ళ ఎక్కడుంటే అక్కడికి వాళ్ళ ఇంటికి పోయి విచారణ చేయాలంట. అది రూల్ అంట. రూల్స్ అన్నీ వీళ్ళ దాకా వచ్చిన వరకే గుర్తొస్తాయి నాయన. Therefore, in accordance with section 160 CRPC, you can examine me at the above mentioned address with prior notice. It is also made clear that section 160 CRPC does not specify any territorial limits under which such male person shall be examined. All notice in future may be sent to the address mentioned above. I state that being a former Chief Minister for State of Telangana and present leader of opposition in the Legislative Assembly, అసెంబ్లీకి ఎప్పుడైనా వచ్చిరా సార్ కేసీఆర్ సార్? అండ్ ఆల్సో యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఐ వుడ్ లైక్ టు అష్యూర్ మై ఫుల్ కోఆపరేషన్ విత్ ద సెడ్ ఇన్వెస్టిగేషన్. నా పూర్తి మద్దతు మీ ఇన్వెస్టిగేషన్కి ఉంటుంది. చాలా సంతోషం, ఖచ్చితంగా నేను ఇన్వెస్టిగేషన్కి హాజరైతా. కానీ మీరే వచ్చి విచారణ చేయాలి, ఒక పాయింట్. ఇంకోటి, మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నా కాబట్టి మీరు ఇంకొక డేట్ చెప్పండి అని చెప్పి కేసీఆర్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంకో బ్రేకింగ్ న్యూస్, సిట్ నోటీసులకు బదులిచ్చిన బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సిట్ ముందుకు రాలేను, అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాను, విచారణ కోసం మీకు అనువుగా ఉన్న మరో తేదీని తెలుపగలరు కేసీఆర్. కేసీఆర్కి నోటీసులు. కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఉంటారా అసలు? ఏం లేని కేటీఆర్కే, హరీష్ రావుకి అంతమంది జనము, కార్యకర్తలు, జనం కాదు కార్యకర్తలు వస్తే, కానీ ఒక్క కేసీఆర్కి టచ్ చేస్తే కనుక చాలామంది మాస్ పబ్లిక్ తెలంగాణలో కేసీఆర్ ఫాలోవర్స్, ఇప్పుడు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ముసలోళ్ళు, ఈ సంక్షేమ పథకాలు కేసీఆర్ హయాంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారో, లేకపోతే కేసీఆర్ స్పీచ్ని మిస్ అవుతున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ డెఫినెట్గా బాధపడతారు. ఊరుకుంటారా అని ఉరుమురుము చూస్తారు, ఉరికిచ్చి కొడతారు. సో కేసీఆర్ని అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు. ఒకవేళ అరెస్ట్ చేసినా ఈ కేటీఆర్ను, హరీష్నో లేదా సంతోష్నో చేస్తారు. ఆ సంతోష్ తప్పించుకుంటాడు. ఆల్రెడీ వాళ్ళకి బిజినెస్ లావాదేవీలు ఉన్నాయి. ఎప్పుడో కొన్ని 100 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చి తప్పించుకున్నాడు ఆయన సైలెంట్గా. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, ఇదంతా ఎప్పుడు జరుగుతోంది? రేవంత్ రెడ్డి ఇండియాలోనే లేడు, రాష్ట్రంలో లేడు, ఇండియాలో లేడు, లేనప్పుడు జరుగుతుంది. మరి దీన్ని ఏ రకంగా చూడాలి? సో వీళ్ళు అరెస్ట్ అయ్యే ముచ్చటే లేదు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయ్యింది అనుకుందాం, ట్రెండ్ కదా, ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, మంచిదే కదా. ఎందుకు భయపడాలి? ఎందుకు బాధపడాలి? నేనేమంటున్నా, ఒక వ్యక్తికి నోటీసులు వచ్చినప్పుడు, విచారణకు వెళ్తున్నప్పుడు జేజేలు కొట్టాలి, పార్టీ తరపున ఏదో షో ఆఫ్ ఉండాలి. కానీ ఈ షో ఆఫ్ మరీ ఓవర్ అనిపిస్తలేదా కేటీఆర్ అన్న? చెప్పండి, మరీ ఓవర్ అనిపిస్తుంది షో ఆఫ్ అంతా, ఇంతమంది రావడం. సరే మీకు వస్తే వచ్చేస్తా, సంతోష్కి ఎందుకు వచ్చిర్రు? అరే ఘోరంగా మరీ వికటించలేదా?
హరీష్ రావు జనాల్లో ఉంటాడు, ఓకే. మీరు జనాల్లో కొద్ది గొప్ప ఈ మధ్య వస్తున్నారు, మారుతున్నారు. మీరు కూడా కేటీఆర్ ఈ మధ్య బాగా తిరుగుతున్నాడు, సోషల్ మీడియాకి ఇది వరకు పరిమితం అయ్యిండే. కానీ సంతోష్ ఏం చేసిండు తెలంగాణ ప్రజల కోసము, లేదా పార్టీ కార్యకర్తల కోసం? అట్లీస్ట్ అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలే కదా కేసీఆర్ దగ్గర. మరి ఇటువంటి వాడికి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జేజేలు కొట్టి సపోర్ట్గా పోతారా? మరీ ఓవర్ అయిపోయింది కేటీఆర్ గారు. వాట్ ఈస్ దిస్ కేటీఆర్ సార్? నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇవ్వకండి, కానీ జర చూసుకోండి జర మరి పెద్ద ఆయన్ని కూడా మంచిగా. ఓకే, ఇది పరిస్థితి. ఇగో ఆంధ్రప్రదేశ్ కేసీఆర్కు నోటీసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మధ్యాహ్నం విచారణకు రావాలని సిట్ ఆదేశం. వయస్సు దృష్ట్యా విచారణ ఇంట్లోనా సిట్ ఆఫీస్లోనా ఎంచుకునే ఛాన్స్ కేసీఆర్కే. రాధాకృష్ణారావు తదితరులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నించేందుకు సిద్ధం. మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్న హాజరు కాలేను. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరిస్తా. మీరే మరొక తేదీని నిర్ణయించండి. విచారణకు ఎర్రవల్లిలోని నా నివాసానికే రండి. ఏసీపీ వెంకటగిరికి లేఖ రాసిన కేసీఆర్. ఆయన విజ్ఞప్తికి సిట్ సానుకూలం. మరో తేదీని ఖరారు చేసి సమాచారం ఇవ్వాలని నిర్ణయం. మంచిది, కానీ అరెస్ట్ చేసేంత సీను రేవంత్ రెడ్డికి లేదు, అరెస్ట్ అయ్యేంత సీన్లు వీళ్ళకు కూడా లేవు. సరే, కమెంట్స్ రూపంలో పెడదాం. నోటీసులు ఇచ్చినంత మాత్రాన వీళ్ళు అరెస్ట్ చేస్తారని నమ్మకం తెలంగాణ ప్రజలకు ఉందా? కమ్యూనిటీలో పోల్ పెట్టండి దయచేసి. అండ్ అట్లాగే వాటర్, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధిగమిద్దాం, రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలుద్దాం. బీజేపీ వ్యూహరచన. కరీంనగర్, నిజామాబాద్పై నజర్. ఆ రెండు కార్పొరేషన్లతో పాటు వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు దక్కించుకునేలా ప్రణాళికలు. పర్యవేక్షణకు 3 సభ్యులతో కూడిన కమిటీ. కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి నేతలతో వరుస భేటీలు. కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. కాంట్రాక్టర్లు మంత్రులు మారారు తప్ప కమిషన్ల విధానం మారలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ స్కామ్లపై నోటీసులతోనే సరి. అన్ని అవినీతి కేసులను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రామచంద్రరావు డిమాండ్. ఇది పరిస్థితి. క్షేత్రస్థాయి నేతలతోటి వరుస భేటీలంట. చూద్దాం మరి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఈసారి జాక్పాట్ ఏమైనా కొట్టబోతుందా? కొడతాదన్న నమ్మకం మీకుందా? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. అండ్ అట్లాగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒక పోల్ పెట్టండి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ హవా చూపించబోతోంది? ఆప్షన్ ఏ కాంగ్రెస్, ఆప్షన్ బి బీఆర్ఎస్, ఆప్షన్ సి బీజేపీ లేదా ఇతరులు. సో ఇది కూడా దయచేసి మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏమో ఈ మధ్య ధర్మపురి అరవింద్ గారు, రఘునందన్ రావు గారు జోష్ ఉన్నారు. మేమిద్దరం దలుచుకుంటే మొత్తం అన్నీ కొట్టేస్తామంటున్నారు ఆయన. వాస్తవమేనా? వాళ్ళిద్దరు తలుచుకుంటే అన్నీ కొట్టేస్తారు, కానీ తలుచుకోవాలి కదా. వాళ్ళకి ఎప్పుడు తలుచుకోవాలంటే అప్పుడు తలుచుకుంటారేమో బహుశా. అంటే దాని అర్థమైంది, పార్టీలో మేమిద్దరం కలిస్తే ఏదైనా చేస్తాం కానీ మిగతా వాళ్ళు ఏం చేయలేరనా? అమ్మో, నేనేం అనలేదురా నాయన, మీరు కూడా ఏం వినలేదు ప్లీజ్. నెక్స్ట్ గోల్డ్ రష్ చూడండి. ఓ నగల దుకాణంలో కిక్కిరిసిన జనం. బంగారం వెండి కొనుగోలుకు జనం పరుగు. ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు. షాపుల ముందు క్యూ గట్టి మరీ కొనుగోలు. నగల కంటే బిస్కెట్లు, బార్ల కొనుగోలుకే మొగ్గు. పాత బంగారం తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు. వామ్మో, రియల్ ఎస్టేట్ కోసం దాచిన సొమ్ములు మళ్ళింపట. ఇప్పటికే ఆలస్యం చేసాం, ఇప్పటికైనా కొనకపోతే నష్టపోతాం. మంచి తరుణం మించిన దొరకదు. కొంత బంగారం ఇంకొంత వెండి కొనేద్దాం. ఇది ఇప్పుడు మార్కెట్ ట్రెండ్. సామాన్య మధ్యతరగతిని పక్కన పెడితే ఎప్పటికప్పుడు పెట్టుబడి సాధనాలపై కన్నేసి ఉంచేవారంతా బంగారం వెంట పడుతున్నారు. ఎంతగా అంటే దుకాణాల ముందు క్యూలో నిలబడి 2-3 గంటలు వెయిట్ చేసేంత. ఇంట్లో అప్పటికే ఉన్నంత పాత బంగారాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి ఆ డబ్బుతో కొత్త బంగారం కొనేంత. బులియన్ మార్కెట్లో
సెకండ్ బాంబేగా పేరొందిన కడప జిల్లా పొద్దుటూరులో, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో, మరిన్ని నగరాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్. ఏమో మరి కొంతమంది చెప్తున్నారు బంగారం తులం 9 లక్షలు కాబోతుందట. మరి ముందు ముందు తులం 9 లక్షలు అంటే 10 తులాలు ఎవరి దగ్గర ఉంటే బంగారము వాళ్ళు కోటి సంపాదించినట్టే కదా. అందుకని పెరగబోతుందేమో అన్న, ఇంకా పెరుగుతుందేమో, ఎందుకంటే ఇప్పటికే 1,50,000 దాటింది జాక్పాట్. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా అవ్వడం. సో ఇంకా పెరుగుతోంది. దీంతోపాటు వెండి కూడా పెరుగుతోంది. అందుకే అందరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బెటర్ కదా. కానీ నాకు ఇట్లాంటప్పుడే అన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా తారుమారై వీళ్ళందరూ కొంటూరు బాగానే ఉండి మొత్తం తగ్గిపోయింది అనుకో కొన్నాక రేటు, అప్పుడు పరిస్థితి ఏంది? అందుకేనబ్బా నేనేం కొంటలేను, ఇట్లనే ఉన్నా. ఏమో మరి 9 లక్షలు అవుతుంది అంటారు బంగారం. మరి మీరు కూడా ఎవరన్నా కొనాలనుకుంటే వెళ్ళి కొనండి. తులం 1,50,000. ఆ రేవంత్ అన్ననేమో ఆడ తిరుగుతున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి. మా తెలంగాణ మహిళలందరికీ కళ్యాణ లక్ష్మి పథకం కింద పెళ్ళిళ్ళు చేసుకోనికి తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇక ఇప్పుడు 1,50,000 దాటింది. మీరు ఇంకా ఇవ్వలేదనుకో 2 లక్షలు దాటుతుంది తులం. ఇంకా ఘోరం. అప్పుడు ఇవ్వడం బెటరా, ఇప్పుడన్నా అట్లీస్ట్ కళ్ళు తెరిచి ఇవ్వడం బెటరా? ఏఐతో దేశంలో ఉద్యోగాలకు పెనుముప్పు. వైట్ కాలర్ కొలువుల్లో భారీగా కోతలు. ఏఐ రంగంలో అమెరికా అలిమాలిన పెట్టుబడులు. 2008 తరహా సంక్షోభానికి 20% వరకు అవకాశం. 2025-26 జాతీయ ఆర్థిక సర్వే అంచనాలు. అనిశ్చితిలోను కూడా 7.4% జీడిపి వృద్ధి రేటుకు అవకాశం. ఊబకాయం, డిజిటల్ అడిక్షన్ అతిపెద్ద ఆరోగ్య ముప్పట. ఉప్పు, తీపి, నూనె పదార్థాలపై చట్టబద్ధ హెచ్చరికలు. వామ్మో. ప్రవాసులు పంపింది 12.5 లక్షల కోట్లు. 64.5 లక్షల కోట్లు విదేశీ మారక నిల్వలు. ఏం తినాలే? ఉప్పు తింటే బీపీ, తీపి తింటే తీపి. ఏం తింటాం చెప్పు? అది వచ్చినాక తినద్దు, రాకముందు కూడా తినద్దా? అది తినద్దు, ఇది తినద్దని ఇప్పుడు ఈ యూట్యూబ్లో మా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఇంకా ఘోరంగా ఏది తినాలో అర్థం కాదు, ఏది తినద్దో అర్థం కాదు. సల్లంగా చూసేందుకు సమ్మక్క వచ్చే. చిలకలగుట్ట నుంచి గద్దపైకి చేరుకున్న వనదేవత శివసత్తుల పూనకాలు. భక్తుల జయ ధ్వానాలు. AK-47 గాల్లోకి పేల్చి పోలీసుల గౌరవ వందనం. 4 దేవతల రాకతో పతాక స్థాయికి చేరిన మహాజాతర. ఎస్. కానీ పాపం ఏందో నిన్న చాలా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. కౌశిక్ రెడ్డిని ఎందుకు అడ్డుకున్నారు? మేడారం జాతరకు పోతే వాళ్ళేదో కుటుంబ సమేతంగా వస్తే వాళ్ళని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏంది మీకు? అవసరమా? దేవుడి దగ్గర కూడా ఈ పంచాయతీలు మనకి. యాదగిరి గుట్ట ఆలయంలో సిబ్బంది చేతివాటం. బంగారు, వెండి నాణేల విక్రయాలు అవకతవకలు. లక్షల సొమ్ము ఆలయ ఖజానాకు జమ చేయని వైనం. ప్రచార శాఖలో అనధికారికంగా పనిచేస్తున్న వ్యక్తే కారణం. విచారణకు కమిటీ వేసిన ఈవో. వామ్మో. బహుశా తులం ముందు బాగా అవుతుందని చెప్పి నొక్కేస్తుండేమో. బ్రాండ్ అంబాసిడర్లుగా తెలంగాణలోని అవకాశాలను తెలియజేయండి. హార్వర్డ్లోని భారతీయ విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ పిలుపు. నేటితో ముగియనున్న క్లాసులు రేపు సర్టిఫికేట్ ప్రధానమట. హార్వర్డ్ వర్సిటీలోని భారతీయ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి. అవును రేవంత్ అన్న, వాళ్ళు క్లాస్ గిట్లా తీసుకురు కానీ నీకు అర్థమైందా? క్లాసు ఇంగ్లీష్లో తీసుకురా, తెలుగులో తీసుకున్నా. ఎందుకంటే అమెరికాలో బాత్రూమ్ కడిగేటోడు కూడా ఇంగ్లీష్ వస్తుంది కదా. అందుకని అడుగుతున్నా, అర్థమైందా? లేకపోతే ఉట్టిగానే ముఖ్యమంత్రి అని సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారా? మరి ఏం చేస్తావు? వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు. మామనూరులోని సేకరించిన భూపత్రాలు కేంద్ర మంత్రి రామ్మోహన్కు అప్పగింత. 850 కోట్లతో నిర్మాణం 2 నెలల్లో పూర్తి చేస్తాం. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ. రామ్మోహన్. హైదరాబాద్లో ముగిసిన వింగ్స్ ఇండియా. మా కేంద్ర మంత్రుల కన్నా రామ్మోహన్ గారే మంచిగా కనబడుతున్నారు కదా. తెలుగు రాష్ట్రాల గురించి ఆలోచిస్తుండే అట్లీస్ట్. మా మోడీ గారేమో మాటికి ఆంధ్రాకు పోయి తెలుగులో వందనాలు చెప్తాడు.
తెలంగాణకి మాత్రం తీసుకురాలేరు. ఇటు రేవంత్ పిలవడు, బీజేపీ వాళ్ళకు కూడా ఆ సోయలేదు. సార్ ఒక్కసారి అని వచ్చిపోండి సార్, ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుందాం అని అడిగేది లేదు. ఏం చేస్తాం? ఇది పరిస్థితి. అమ్మో, ఇవాళ చూసిరా ఇవాళ ప్రైస్? నిన్నటి వరకు 1,50,000 ఉండే తులం, ఇప్పుడు ఎంత అయింది చూసిరా? కిలో వెండి 4.25 లక్షలు, 10 గ్రాముల బంగారము 1,78,850 అట. రోజు రోజుకు ఆకాశం అంటుతున్న ధరలు, వరుసగా 3వ రోజు స్టాక్ మార్కెట్లో లాభాలు, కొత్తగా ఆల్ టైం కనిష్టానికి రూపాయి విలువ. వామ్మో, ఇక అందుకే కొంటున్నారు అంతా. నాకు తెలిసినంత వరకు కొంతమంది అంటున్నారు 9 లక్షలు అవుతుంది అని. సమ్మక్క వచ్చే మేడారం మురిసే, చిలకల గుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో గద్దెపైకి అమ్మవారు. జై సమ్మక్క జై సారలమ్మ నినాదాలతో మారుమోగిన రహదారులు, గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకస్. సిగమూగిన భక్తులు, గిరిజన సాంప్రదాయాలతో పూజారుల ప్రత్యేక పూజలు. ఇప్పటికే గద్దెలపైన కొలువుదీరిన సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు. పరవశించిన మేడారం పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు. నేడు పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకోనున్న భక్తులు. రేపు సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం. మేడారం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. కేంద్ర మంత్రి జువల్ ఓరం. 890 కోట్లతో ట్రైబల్ వర్సిటీ, 140 కోట్లతో రామప్ప అభివృద్ధి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 80 లక్షల మంది భక్తుల దర్శనం. మేడారంలో శాశ్వత కట్టడాలు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వండి, కిషన్ రెడ్డికి మంత్రి పొంగులేటి వినతి అట. అంతర్జాతీయ స్థాయికి ప్రభుత్వ స్కూల్స్ అట, అందుకోసం సలహాలు సూచనలు ఇవ్వండి. నాలెడ్జ్ హబ్గా మారుస్తాం తెలంగాణను. ఆర్థికంగా విద్యాపరంగా అగ్రగామిగా నిలుపుతాం. ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని పెట్టు తెలంగాణకి, తర్వాత అగ్రగామిగా నిలుపుతాం. కానీ రేవంత్ అన్న, ఇండియాలో విమానాల తయారీ, రిపేర్, మెయింటెనెన్స్ కూడా. మన గగనతలానికి రష్యా సహకారం. యుఏసి హెచ్ఏఎల్ మధ్య భారీ డీల్. డేంజర్ జోన్లో మేడిగడ్డ, కేటగిరీ 1 జాబితాలోకి డ్యామ్. పియర్ల కింద పెరుగుతున్న సీవేజ్. డిజైన్ సామర్థ్యంపై సందేహాలు. లోపాలను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే. గేట్లు, హైడ్రో మెకానికల్ భాగాల పనితీరుపై ఆందోళన. ఎన్డీఎస్ఏ తనిఖీల్లో వెలుగులోకి. లోక్సభలో కేంద్ర జలశక్తి శాఖ వెల్లడి. జీడిపి వృద్ధి రేటు 7.2%. మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా? 75 ఏళ్ళు గడిచిన కుల వివక్ష నుంచి బయటపడలేకపోతున్నాం, బాధాకరం. విద్యాసంస్థలు జాతీయ ఐక్యతను ప్రతిబింబించాలి. సిజేఐ సూర్యకాంత్. యూజీసీ కొత్త ఈక్విటీ రూల్స్పై సుప్రీం స్టే, మళ్ళీ సమగ్రంగా పరిశీలించాలని ఆదేశం. నిజంగా తరాలు మారుతున్నాయి కానీ కుల వివక్షలు మారట్లే. ఈ కుల రాజకీయాలు చేసేటువంటి వీళ్ళు అసలైనటువంటి ఉగ్రవాదులతో సమానం. మీరు ఏమన్నా అనుకోండి. ఎవడన్నా హత్య గురించి మాట్లాడితే ఈ కులపోడిని అంటాడు, కానీ వాడు హత్య చేసిన దాని గురించి మాట్లాడు. ఎవరైనా స్కామ్ల గురించి మాట్లాడితే మా కులపోడు గురించి మాట్లాడతావా అంటాడు, కానీ వాడెంత దోచుకున్నాడో దాని గురించి మాట్లాడు. కూర్చుంటే ఏదో, నించుంటే ఏదో బాధ. కొంతమంది ఈ ఓసీలు ఇక ఉంది కదా, కొంతమంది పెత్తనం చేయడం. ఒకరిద్దరి వల్ల అందరికీ ముప్పే. ఎప్పుడైతే ఈ కుల పంచాయతీ భారతదేశంలో పోతుందో అప్పుడు దేశం బాగుపడుతుంది. అప్పటి వరకు వీళ్ళు ఇంతే, దేశం ఇంతే. ఎనీవేస్, ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం. ఎప్పుడు కూడా ఓకే టీవీ ప్రజల పక్షానే మాట్లాడుతుంది. పార్టీలు ఏదైనా, అధికారం ఎవరిదైనా, మేము ఎప్పుడు కూడా ప్రజలకు అనుగుణంగానే అడుగులేస్తాం. ప్రజా సమస్యలే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మరొక్కసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, దయచేసి ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అదే రకంగా లైకులు కొట్టడం మర్చిపోకండి, కమెంట్స్ పెట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మేము ఎన్నో కాంట్రవర్సీస్ మాట్లాడుతూ ఉంటాము, కావాలనే రిపోర్ట్స్ కొడుతూ ఉంటారు. సో ఈ రిపోర్ట్స్ కొట్టడం వల్ల సజెషన్స్లోకి వెళ్ళదు. సో అందుకే చెప్తున్నాను, సబ్స్క్రైబర్స్ ఎంత ఇంపార్టెంటో మీ లైకులు కూడా మాకు అంతే ఇంపార్టెంట్. సో ఎన్నో శాటిలైట్ మీడియా కూడా మీ దృష్టికి తీసుకురానటువంటి వార్తలు మేము తీసుకొస్తున్నాం. అనునిత్యం ప్రజల గురించే మాట్లాడుతున్నాం. సో అందుకే అడుగుతున్నాం, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైకులు కొట్టండి, షేర్లు చేయండి, ఇంకొంతమందికి రీచ్ అయ్యే విధంగా చేయండి. ఏ సమస్య ఉన్నా స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్కి ఒక మెసేజ్ పెట్టండి, మా టీం మీకు కాల్ చేస్తారు. అండ్
ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, ఎక్స్ని కూడా ఫాలో అవ్వండి అని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దాన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.